with lot of love. చాలా ప్రేమగా I remember Baba. నేను బాబాను గుర్తు చేసుకుంటున్నాను. And I also experience Baba's unconditional love. బాబా యొక్క అమితమైన ప్రేమను కూడా నేను అనుభవం చేస్తున్నాను. Feelings of belonging. బాబాకు చెందిన వారిగా Baba's love, Baba's light. బాబా ప్రేమను, బాబా యొక్క లైట్ను, The rays of Baba's light on me. బాబా యొక్క కాంతి పుంజాలు నాపై ఉన్నాయి, నాపై పడుతున్నాయి. Baba's power. బాబా యొక్క శక్తి, and Baba's blessings. బాబా బ్లెస్సింగ్స్, బాబా వరదానాలు. Now I share Baba's love, light, and అవి power with all. నాకు చేరుతున్నాయి. ఇప్పుడు బాబా యొక్క పవర్, బాబా రేస్, బాబా యొక్క వరదానాలు and మిగతా share them ప్రపంచం అంతటికి with who is వ్యాప్తి చేస్తున్నాను. ఎవరైతే సర్వశక్తివంతుడైన బాబా నుండి తీసుకుంటున్నాను. so that Baba can directly give to all the souls. బాబా అందరి ఆత్మలకు డైరెక్ట్ గా ఇచ్చే విధంగా నేను తీసుకుంటున్నాను. Then the trust and the security నమ్మకం, సంరక్షణ makes everything అన్నిటినీ very, very successful in life. విజయవంతంగా చేస్తాయి. జీవితంలో Life worthwhile. నా జీవితం ధన్యమవుతుంది. So first I take, then I share, ముందు తీసుకొని తర్వాత and then షేర్ I చేసుకుంటాను. give the souls ఆ తర్వాత to Baba. అందరి ఆత్మలను బాబా దగ్గరకు తీసుకెళ్తాను. Let Baba give them directly. బాబానే వాళ్లకు Take drishti from డైరెక్ట్ గా ఇస్తారు. సో బాబా నుండి దృష్టిని తీసుకుంటూ ఇది చేద్దాం. जब हम कहते हैं बाबा ही मेरा संसार है, ఎప్పుడైతే మేము ఒక బాబానే నా ప్రపంచం అని చెప్పినప్పుడు ఆ ప్రపంచంలో అన్ని వచ్చేస్తాయి కదా. బాబా అవ్యక్త అయినప్పుడు మా తరగతులు చాలా ఉండేవి. వాటిలో ఒక తరగతి చాలా వినోదాత్మకంగా ఉండేది. బాబా మాకు సరళమైన మార్గాన్ని చూపించారు, మాకు గమ్యాన్ని చూపించారు. అక్కడ ఇంక వేరే దారులు ఏమీ లేవు. చిన్న దారులు ఉంటే పొరపాటున ప్రజలు సందుల్లో తప్పిపోవచ్చు, కానీ అక్కడ ఒక్క రహదారి మాత్రమే ఉంది, ఇంకొకటి ఏమీ లేవు మధ్యలో. కాబట్టి మన తెలివి ఇంకెక్కడికి పోతుంది, బుద్ధి. మరి
ఏదైనా చిన్న సందులు ఉంటే మరి అక్కడక్కడ తిరుగుతూ ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఒకే ఒక్క మార్గం ఉంది. మనది ఒకే ఒక్క ప్రపంచం బాబాది. మరి బుద్ధి ఎక్కడికెళ్తుంది ఇంకా? हम अपना ही మనం మన స్వంత गलियां अपनी आप దారులను बना लेते हैं। సృష్టించటం మనమే लेकिन సృష్టిస్తాము. है वास्तव में एक అది ही हाईवे కానీ వాస్తవానికి यहाँ से ఒకే चलो రహదారి మాత్రమే ఉంది. ఇక్కడ బయలుదేరితే అక్కడికి చేరతాము. సాకార వతనం నుండి సూక్ష్మ వతనానికి వరకు దేవదూతల ప్రపంచం నుండి మరి పరంధామానికి చేరుకోవటానికి ఇది ఏకైక రహదారి, ఇంకొకటి ఏమీ లేదు. तो बाबा ही కాబట్టి हमारा కేవలం संसार ఒక है। బాబానే మన ప్రపంచం. एक बाबा दूसरा न कोई, ये ఒక भी బాబా మరి ఇంకెవరూ లేరు. ఇదే మన స్లోగన్. ఒక బాబా ఇంకెవ్వరు లేరు, మరెవరు లేరు. రెండో వ్యక్తే లేకపోతే మరి బుద్ధి ఇంకెక్కడికి వెళ్తుంది? अपने आप से కాబట్టి ये जो हमारे स्लोगन कहो या महावाक्य మరి ఏవైతే స్లోగన్లు ఉన్నాయో బాబా యొక్క మహావాక్యాలు చెప్పి ఉన్నారో ఆ వాటిని స్మృతిలోకి తీసుకురావాలి, అవగాహనలోకి తీసుకురావాలి. మే స్లోగన్లు బాగున్నాయి అనిపిస్తుంది. कभी भी नीचे ऊपर हो మరి ఎప్పుడైనా ఎక్కువ తక్కువ జరిగినప్పుడు ఆ స్లోగన్లు గుర్తు తెచ్చుకోవాలి. మరి ఏమవుతుంది? బాగా అయితే అనిపిస్తుంది, మురళి వినేటప్పుడు బాగా అనిపిస్తుంది, ఖుషి అవుతాము, డాన్స్ చేసినట్టుగా అవుతాము. మరి మురళి యొక్క ట్యూన్ లో ఖుషిగా నాట్యం చేస్తాము. మరి పనుల్లో పడిపోయినప్పుడు అంటాం కదా, ఎవరైనా మురళి ఏంటి ఇవాళ అని అడిగితే, ఏ విశేష పాయింట్లు ఉన్నాయి అని అడిగితే అంటాము, ఓ బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, మరి బాగుంది, ఇంకా బాగుంది. బానైతే ఉంది, కానీ కొంచెం సమయం తర్వాత పనుల్లో పడిపోయిన తర్వాత మర్చిపోతాము. కాబట్టి మన తగిన సమయంలో అవగాహనలోకి రావాలి. దీనికోసం స్లోగన్లు చాలా బాగుంటాయి, విశ్వాసం యొక్క అంశాలు చాలా బాగుంటాయి. బాబా చెప్తున్నారు ఈ స్వమానం యొక్క పాయింట్స్ చాలా బాగున్నాయి, కానీ వాటిల్లో సమయం ప్రకారం గుర్తు తెచ్చుకోవాలి, గుర్తించుకోగలగాలి. ఓం శాంతి. Om Shanti. Welcome to Avyakti Parivar. ఓం Today is శాంతి. అవ్యక్తి పరివారానికి స్వాగతం. ఈరోజు 5వ రోజు. మురళి జ్ఞానానికి మూలం. జ్ఞానము, ప్రేమ, కర్తవ్యం. ఇప్పుడు మన మోహిని దీది నుండి విందాం. Om Shanti, everyone. ఓం శాంతి అందరికి. It seems like Baba is our world. బాబానే మన ప్రపంచం అనిపిస్తుంది కదా. Our world. మరి మురళి కూడా మన ప్రపంచమే అయింది. We are reading Murli few times. మనం మురళి ఎక్కువసార్లు చదువుతున్నాం. మురళి మీద గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎన్ని బిరుదులు ఉన్నాయో, టైటిల్స్. ఎవరో నాకు లాంగ్ పెద్ద లిస్ట్ పంపించారు, 20-30 టైటిల్స్ మురళి నుండి పంపించారు. చాలా బాగుంది. మరి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇది ఎక్సర్సైజ్, బుద్ధి ఎక్సర్సైజే కాకుండా మధ్య మధ్యలో
ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో కూడా మనం ప్రాక్టీస్ So I did that చేస్తాం. few times. నేను చేశాను కొన్నిసార్లు. మరి That whole thing came about when I ఆసక్తికరంగా was అన్నీ very young. I always believed in God. నేను చిన్నప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు భగవంతుడిని Talk to him. చాలా నమ్మేవాడిని, భగవంతుడిని Tried to నమ్మేదాన్ని. get answers. భగవంతుడి నుండి జవాబులు మ్, తీసుకో మ్, But when తీసుకోవడానికి I got to ప్రయత్నించేదాన్ని. direction of మరి the బ్లెస్సింగ్స్ sense కూడా of the soul, తీసుకోవాలి, దీవెనలు తీసుకోవాలనుకునేదాన్ని. కానీ so ఆత్మ he గురించి was అయితే a నాకు very తెలియదు. knowledgeful బాబా father. వచ్చినప్పుడు జ్ఞాన He జ్ఞాన్ gave this introduction. జ్ఞాని తండ్రి వచ్చినప్పుడు తన పరిచయాన్ని ఇస్తారు, Introduction. మన పరిచయాన్ని కూడా మనకిస్తారు. Because in path of bhakti, we భక్తిలో say అయితే God, భగవంతుడిని mother and father, తల్లి తండ్రి అని పిలిచినా గానీ but never asked this ఎప్పుడు question, whose ఈ mother? ప్రశ్న అడగలేదు, ఎవరి తల్లి తండ్రి అని. Physical ఎందుకంటే mother. మన భౌతికమైన మన వ్యక్త ఆ, So God is తల్లిదండ్రులు the ఉన్నారు. So మరి we were never thought of భగవంతుడు father. తండ్రి అని ఎవరి తండ్రి అని Give అని us the knowledge of the soul. ఆలోచించలేదు. కానీ భగవంతుడు పరమాత్ముడు మనకి జ్ఞానం, Suddenly I said, ఆత్మ యొక్క జ్ఞానం లభించినప్పుడు నాకు ఎమ్మటే అర్థమైంది. మరి నేను ఆత్మ యొక్క పేరెంట్స్ బాబా అని, తల్లిదండ్రులు బాబా అని. అంతకుముందు అయితే ఆ యొక్క అవగాహన ఉండేది కాదు. ఆ యొక్క నమ్మకం, ఆ భావన, ఆ యొక్క భక్తితో నేను భగవంతుని ప్రార్థించేదాన్ని, కొలిసేదాన్ని. మరి భగవంతుడితో మంచి మంచి టైం బాగా నడిచింది, బాగుండేది. కానీ ఎప్పుడైతే నేను ఆత్మని తెలుసుకున్నానో, మరి పరమాత్మ ఈ ఆత్మకు తండ్రి అని తెలిసినప్పుడు ఇంకా బాగా అర్థమైంది ఎలా వాళ్ళు నాకు తల్లిదండ్రులు ఆత్మకు అని. మరి ఆ తర్వాత ముఖవంశావళి పిల్లలుగా అయిన తర్వాత బాబా జ్ఞానం బ్రహ్మ బాబా ద్వారా లభించింది. తర్వాత అవగాహన వచ్చింది. నేను ఇప్పుడు ఆత్మ అభిమానంలో ఉండాలి అని. ఎంతైతే నా ఆత్మాభిమానం పెరుగుతుందో అప్పుడు బాబా యొక్క స్మృతి కూడా చాలా సహజంగా ఉంటుంది. అంతర్లీనంగా బాబాపై చాలా చాలా ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ చాలా నిజమైన దారిలో ఉంటుంది, నిజంగా ఉంటుంది. అది గుల్జార్ చెప్పారు. ఇంటలెక్ట్ గుల్జార్ దాదా చెప్పినట్టు మనం రహదారిలో ఉన్నాము, హైవేలో ఉన్నాము. ఆ రహదారి డైరెక్ట్ గా శివబాబాతో కలుపుతుంది. మరి బ్రహ్మబాబా యొక్క పాత్ర గురించి తెలిసినప్పుడు బ్రహ్మబాబా లేకుండా మరి ఎలా ఈ జ్ఞానాన్ని వినగలను, ఎలా ఆత్మిక జన్మ తీసుకోగలను? Some I think they say, oh, I believe in God, I believe in Shiv. పరమాత్మను నమ్మాను, మరి శివబాబా నమ్మాను, నా సంబంధాలన్నీ శివబాబాతోనే ఉన్నాయి. కానీ మరి జ్ఞానం ద్వారానే Baba, who is knowledgeful, he gives. బాబా జ్ఞానసాగరుడైన బాబానే జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానం ద్వారానే నేను బాబాను కనెక్ట్ అవుతున్నాను. మరి నేను అర్థం చేసుకొని బ్రహ్మ బాబా పాత్రను గౌరవించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బాబా మరి శివబాబా బ్రహ్మబాబా ద్వారా జ్ఞానాన్ని చెప్పాలి. అంతేకాకుండా మరి శివబాబా ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎలా ప్రయోగిస్తాను, ఏ పనులు సుకర్మలు, మరి ఇవన్నీ శివబాబా బ్రహ్మబాబాలోకి వచ్చినప్పుడు మనకు ఆత్మిక జన్మని ఇచ్చారు. మళ్ళీ మనకు బ్రహ్మబాబా ద్వారా చదివించారు మనల్ని. మన కర్మలు సరి చేయటం, లౌకికం నుండి అలౌకికంగా పరివర్తన చేసుకోవటానికి తెలియజేశారు. అంతకుముందు అయితే అన్ని లౌకికమైన వ్యక్త సంబంధాలు, ఇంకా వేరే సంబంధాలు ఏమేమి తెలియవు మనకి. బ్రహ్మబాబా ఎలా చేశారో లౌకికం నుండి ఆత్మిక సంబంధాలను తయారు చేశారు పరివారంలో.
అంటే అందరికీ సమాచారాన్ని ఇచ్చారు, మెసేజ్ ఇచ్చారు. కొంతమంది స్వీకరించారు, కొంతమంది స్వీకరించలేదు. What he did with the mind, what he did with body, what he did with his belongings, wealth. So Baba performed action or taught him to perform actions. So we were able to look at Brahma Baba. And it's easy for us also to follow. As Baba is saying that, బాబా చెప్తున్నట్టుగా remember that ఎప్పుడు whatever actions I do, గుర్తుంచుకోవాలి, ఏ ఏ others ఏ will follow. పనులైతే నేను చేస్తానో అవే Brahma Baba మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు. ఎప్పుడు బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి. ఏ పనులైతే నేను చేస్తానో అవే మిగతా వాళ్ళు కూడా నన్ను చూసి చేస్తారు. మరి అలాగే బ్రహ్మబాబా చేసిన ప్రతి కార్యాన్ని చాలా మంది అనుసరించారు. అందరూ బ్రహ్మబాబాను ఉదాహరణగా చెప్తారు. మరి దాదీలు కానీ ఏది చేసినా కానీ బ్రహ్మబాబా చేయాలనుకునే వాళ్ళు. దాది ప్రకాష్ మణి తన అనుభవాన్ని మాతో పంచుకునే వాళ్ళు. బాబా ఈ బాధ్యతను నాకు ఇచ్చినప్పుడు నేను బాబా చేతిని ఉదయాన్నే పట్టుకునేదాన్ని. బాబా మన ఇద్దరం కలిసి యజ్ఞాన్ని సంరక్షిద్దాము, యజ్ఞాన్ని పాలిద్దాము అనుకునేదాన్ని. మరి ఎప్పుడు కూర్చొని అనుకునే వాళ్ళ పరిస్థితి ఇది. మరి బాబా ఏం చేస్తారు ఈ పరిస్థితిలో అని ఆలోచించే వాళ్ళం. do it, to solve it, or do actions. Every word Baba spoke, every action Baba did, that is immediately took same thoughts and decided to do things. Even Dadi Janki said, for many years, we will immediately say, okay, let's emerge Brahma Baba, what he would have done at this time. So even for simple actions, because action is so important, no? It could create fortune for us, but it could also create a bondage. And if I create bondage, then it will pull me again. But then also perform such elevated actions that I create my fortune also. So how to create fortune with actions and not create any bondage? I mean, all that they were able to look at Brahma Baba and do it. During Brahma Baba's time, Sakar Baba's time, of course, Dadis, it మరి was ఇప్పుడు easy. కొత్త కర్మలు చేస్తే అవి ఎలా తీర్చుకుంటాం? మరి బ్రహ్మబాబా సమయంలో, సాకార సమయంలో Still they were following. అవ్యక్తమయ్యారో So as Baba is saying, అందరూ remember మరి that whatever actions I do, others will also do. అనుసరిస్తూ ఉన్నారు. మరి గుర్తు చేసుకోండి, నేను చేసే పనులను చూసి మిగతా వాళ్ళు కూడా అనుసరిస్తారు. అదే బ్రహ్మబాబా పాత్ర యొక్క ఇంపార్టెన్స్. బాబా ఇంకా చెప్తున్నారు, మరి ప్రేమగా గుర్తు చేసుకోవాలి, Just through intellect, బుద్ధి ద్వారా కాదు. it is from the heart. మరి ఈ ప్రేమ అనేది హృదయపూర్వకంగా ఉంటుంది. మరి ఆత్మలో సత్సంబంధాలతో, ప్రాప్తులతో ఉంటుంది. నా సర్వ సంబంధాలు బాబాతోనే. బాబాని నేను ఫ్రెండ్ అనొచ్చు, గైడ్ అనొచ్చు, టీచర్ అనొచ్చు, పరమ సద్గురు అనొచ్చు, పరమ గురు గైడ్ అనొచ్చు. ఏ సంబంధం గురించి అయినా బాబా గురించి గుర్తు తెచ్చుకుంటే ఆ సంబంధంలో బాబా మనకు జవాబు చెప్తారు. మరి బాబా నుండి లభించే సుఖము, సంతోషము కూడా అవి అల్పకాలానికి కాదు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ అల్పకాలికమైన సుఖాలు, క్షణభంగురాలు. అనంతమైన సంతోషము, సుఖము బాబా నుండే లభిస్తాయి. ఏదైనా అల్పకాలిక సుఖం ఉన్నప్పుడు దానితో పాటు దుఃఖం కూడా ఉంటుంది. సంతోషం, దుఃఖం కలిసే ఉంటాయి అల్పకాలికంలో. కానీ బాబా పిల్లలుగా అయిన తర్వాత నిరంతరం
అంతర్లీనంగా, చాలా సుఖంగా, చాలా హాయిగా, సంతోషంగా ఉన్నాము. బాబా జ్ఞానాన్ని మనకు చదివిస్తున్నారు. ఈ Income also జ్ఞాన is సంపాదనకు ఆధారము. మనం చేసే ఈ సంపాదన కూడా అవినాశి సంపాదన. బాబా స్మృతి ద్వారా, యోగం ద్వారా ఈ సంపాదన అనంతమైన సంపాదన, అవినాశి సంపాదన పెరుగుతోంది. ఇదంతా ఈ జ్ఞాన సంపాదన ద్వారానే. జ్ఞానమే సంపాదన, సంపద. మరి ఈ ఆ సంపద ఆత్మికమైన సంపద. వ్యక్త సంపద కూడా, భౌతికమైన సంపద కూడా చాలా పెరుగుతుంది. మన అవగాహనలో ఉండే విధానమే కాకుండా మనం చేసే పనుల ద్వారా కూడా కనపడుతుంది. ఒక ముఖ్యమైన విషయం మన జీవితంలో అయితే ఎంతో వ్యర్థం చేసేవాళ్ళం. వెళ్ళి హోటల్స్కి వెళ్ళి తినేవాళ్ళం, షాపింగ్కి వెళ్ళి ఏదో ఒకటి కొనేవాళ్ళం. ఆ విధంగా సంపదను వ్యర్థం చేసేవాళ్ళం. కానీ జ్ఞానంలోకి వచ్చినప్పుడు నేను గుర్తుంది, మరి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఏది వ్యర్థం చేయదలుచుకోము. నాకు తెలుసు కొన్ని ఆత్మలు అయితే 6 నెలల్లో బాబాకి రాశారు, బాబా నేను ఇంత మనీని పొదుపు చేశాను. ఇంతకు ముందు అయితే ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి డిన్నర్కి వెళ్దాము, లేకపోతే షాపింగ్కి వెళ్దాము, ఇది కొందాము అది కొందాము, మరి ఈ విధంగా ఎన్నో వస్తువులను పోగు చేసుకునే వాళ్ళము. బాబా ఇప్పుడు ఆ మనీ అంతా ఇప్పుడు పొదుపు అయ్యింది అని ఒక అకౌంట్ రాసి బాబాకు చూపించారు. అంతకుముందు అయితే బాగా పొగ తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు. మరి బాబా మ్యూజియంకి వచ్చిన తర్వాత ఆబులో తాను పూర్తిగా పరివర్తన చెందారు, అన్ని ఆపేశారు, దుర్వ్యసనాలన్నీ. 6 నెలల తర్వాత బాబా ఇంత 2 లక్షల రూపాయలు పొదుపు అయ్యాయి బాబా అని చెప్పారు. మరి ఆ 2 లక్షలతో ఎన్నో చేయాలనుకుంటున్నాను బాబా అన్నాడు. మరి బాబా ఏం చెప్పుంటారు? బాబా అన్నారు, సరే మరి ఒక సేవా కేంద్రాన్ని తెరువు అని చెప్పారు. ఒక మ్యూజియం నుండి అలా ఎన్నో ఎన్నో సేవా కేంద్రాలు మొదలయ్యాయి. ఈ వ్యక్తి గుజరాత్ నుండి వచ్చారు. చద్దిల్లు ఉండేది, అక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేశారు. ఆ సెంటర్ కూడా మరి పాలన చేశారు. బాబా ఎవరి దగ్గర నుండి ఏమి తీసుకోరు, ఏదైతే వ్యర్థంగా పోతుందో బాబా దాన్ని విలువైనదిగా మారుస్తారు. ఆలోచనలు కూడా, మాటలు కూడా, కర్మలు కూడా, పనులు కూడా, శక్తి కూడా ఎంత తక్కువ ఇప్పుడు ఆలోచిస్తున్నాం ఇంతకు ముందుతో పోల్చుకుంటే. ఇంతకు ముందు అయితే ఆలోచించడం జరిగిపోయింది, ఎవరో ఏదో చెప్పారు, మరి ఆ ఆలోచన అనేది ఆపలేకపోయేవాళ్ళం. ఇప్పుడు బాబా ఇప్పుడు చెప్తున్నారు, గతం నన్ను గుర్తు చేసుకోండి. మరి మనం అది చేయగలుగుతున్నాం కదా, ఇంకా ఇంకా శ్రేష్టంగా అవుతున్నాం. మరి ఎంతో సంపద, ఆలోచనలు, సంకల్పాలు, మాటలు, సంపద, ఆరోగ్యం అంతా పొదుపయింది. దాన్ని విలువైన రీతిలో ఉపయోగిస్తున్నాం. అక్కడే కదా అదృష్టం తయారయ్యేది. ఏది వ్యర్థం చేయట్లేదు, అమూల్యం సరిగ్గా ఉపయోగిస్తున్నాం. డౌట్ఫుల్ ఆలోచన, సంశయము, వ్యర్థమైన ఆలోచన కాకుండా ఆలోచనతో భావాన్ని గుర్తు చేసుకుంటున్నాం, జ్ఞానం మననం చేస్తున్నాం. పూర్తిగా
ఆలోచనలను మార్చుకున్నాం. ప్రతిదీ వ్యర్థమయ్యేదంతా సేవ్ చేసుకున్నాం. దాన్ని విలువైన రీతిలో ఉపయోగిస్తున్నాం. కొన్నిసార్లు బాబా చెప్పేవాళ్ళు జోక్‌గా, నేను ఏది ఎవరు నీ నుండి తీసుకోను. మాయ మీ దగ్గర నుండి ఏదైతే తీసుకుంటుందో దాన్ని నేను సేవ్ చేశాను అనేవాళ్ళు. మరి ఇది మాయే గదా! ఒక వ్యసనమో, ఇంకొక వ్యసనమో, ఒక్కోసారి వికారమో, మోహమో, లోభమో, అహంకారమో, మరి వీటి వల్లే గదా మనం వ్యర్థం చేసుకునేది. బాబా చెప్పారు, మీకు భాగ్యాన్ని తయారు చేసుకునే మార్గాన్ని చూపిస్తాను. దాని ద్వారా ఏదైతే వ్యర్థం అవుతుందో, వేస్ట్ అవుతుందో దాన్ని సమర్థం చేసుకోవాలి. ఎన్ని బట్టలు మనం కొనేవాళ్ళం? ఎన్నో ఎన్నో కొనేవాళ్ళం కదా! కొంటాం, తీసుకురావటమే, నింపటమే. ఇప్పుడు మనకి ఎంతో ఉందనుకుంటాం ఎప్పుడు. ఏమి అవసరం లేదు ఇంకా. ఆ సంతృప్తి లభించింది. బాబా స్మృతి ద్వారా మీ ఆరోగ్యం, స్వస్థత చేకూరుతుంది. జ్ఞానం ద్వారా అనంతమైన సంపాదన ఆత్మికంగాను, మరి మెటీరియల్ భౌతికమైన వాటిని కూడా లభిస్తాయి. మరి మన ప్రేమ బాబా కోసం, బాబా ప్రేమ మనకు, ఇది మనను సంతోషంగా సంతోషంగా, ఆరోగ్యకరంగా, సంపదలతో తయారు చేస్తుంది. ఏదైతే లభిస్తుందో అందులోనే హాయిగా ఉంటాం. ఏదైతే ఆహారం తీసుకుంటామో అది సింపుల్ ఫుడ్ ఆహారం తీసుకుంటాం, అని మంచి ఆహారం. ఇంతకుముందు అయితే అన్ని రకాలే తినేవాళ్ళం. వెజిటేరియన్‌లో కూడా మనం ఉండేది, తినేది అన్నీ ఇప్పుడు మంచి క్వాలిటీ ఆహారం, చాలా పవిత్రమైనవి, రాయల్‌గా ఉండేవి, ఆరోగ్యకరమైనవే తింటున్నాం. బాబాకు చెందిన వాళ్ళుగా అయిన తర్వాత, బాబా పిల్లలుగా అయిన తర్వాత వ్యర్థం అనేది సమాప్తం అయ్యింది. ఆ వ్యర్థం అవ్వబోయే దాన్నంతా మనం మన అదృష్టాన్ని పెంచుకోవడానికి, మానవ సేవ కోసం ఉపయోగిస్తున్నాం. బాబా యొక్క కార్యంలో కూడా ఉపయోగిస్తున్నాం. బాబా చెప్తారు, నేను పిల్లలకు చదువు చెప్పి వాళ్ళను పాలనిస్తాను అని. నిజంగా నేను ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు బాబా. మీరు మాకు చదువు చెప్పిస్తున్నారు, మాకు పాలన కూడా ఇస్తున్నారు బాబా. మరి ఇంకా మన ప్రేమను బాబా కోసం గుర్తు చేసుకుంటే అది పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమ తీవ్రంగా అవుతుంది. అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. ఈ తీవ్రమైన ప్రేమతో నా ప్రేమ చాలా, ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంత విఘ్నాలు భస్మమవుతాయి. బాబాను ఎంతో ప్రేమగా గుర్తు చేసుకుంటే బాబా కూడా అంత ప్రేమగా మనని గుర్తు చేసుకుంటారు. ఎప్పుడు బ్రహ్మ బాబాను అనుసరిస్తూ సరైన కార్యాలు చేస్తాం. ఓం శాంతి. Om Shanti. So now we will get our practice point for tomorrow. రేపటి ప్రాక్టీస్ పాయింట్స్. Invite our dear brother Ken. బాయ్ని పిలుద్దాం. Om Shanti, everyone. Om Shanti, Didi. అందరికి ఓం శాంతి. కెన్ బాయ్ ఇచ్చారు. This is only we're working on the Murli of the
the 5th today and the 5వ morning. తారీఖు మురళి మీద చదువుతున్నాం. 6వ తారీఖు మురళి రేపు. Been immersed in this ocean of love and knowledge. ఈ ప్రేమ సాగరంలోను జ్ఞాన సాగరంలోను మునుగుతున్నాం. బాబా యొక్క వరదానాలు Baba, as Didi was saying, has come to make our lives valuable. And of course, the soul, which is our focus this week, it's the first lesson. It's the first lesson. విని Because without that, I can't have access to Baba. వినకుండా బాబాను చేరలేము. To my own spiritual development. So నా I యొక్క have to get ఆత్మికమైన పురోగతిలో కూడా నేను చేరలేను. దానికోసం నేను అర్థం చేసుకోవాలి, వినాలి. అదే ఆత్మిక పురోగతికి ఆధారం. మొట్టమొదటి పాఠం ఆత్మ, రెండవ పాఠం, మూడవ పాఠం, అదే చివరి పాఠం ఈ శరీరాన్ని వదిలే వరకు. ఆత్మ పాఠం ఆత్మ వైపు నుండి చూసినప్పుడు మన జీవితంలో మార్పులు వస్తాయి. ఆత్మ అవగాహనతో ఇది చెప్తున్నట్టు గుల్జార్ దాది చెప్పినట్టుగా తన క్లాసులో ఒకటే రహదారి, మురళినే రహదారి. ఒకవైపే ఉంటుంది, రైట్ లెఫ్ట్ ఇక్కడ ఒకే వైపు. మరి ఆ మురళిని మన జీవితంలోకి అనుసంధానించుకోవాలి. దాది స్లోగన్ ఉపయోగించడం కూడా చెప్పారు. అది ఆసక్తికరం. తను చెప్పిన విధానం. నిన్న మన స్థితిని పర్ఫెక్ట్ గా చేసుకోవటానికి, మన వైఖరిని సరి చేసుకోవటానికి చూసాము. ఈరోజు ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి. ధర్మరాజు గురించి, కర్మల గురించి, మా యొక్క విఘ్నాల గురించి, ఆత్మ మీద కేంద్రీకరించడం మీద ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, విఘ్నాలు లేనిదే పురోగతి లేదు అని. ఎందుకంటే విఘ్నాలు వచ్చేదే మనం పురోగతి చేసేటప్పుడు వస్తాయి, చేయకపోతే రావు. తత్వప్రధాన స్థితికి వెళ్తున్నాం కాబట్టి వస్తున్నాయి విఘ్నాలు. మరి ఈ విధంగా ప్రయాణంలో ఆత్మ So these key words for today were knowledge, love and action. ఎదుర్కొంటూ ఉంటుంది. మరి ప్రేమ, సేవ కోసం ఏం చేయాలి, ఏం తెలుసుకోవాలి? బాబా ప్రేమకు తిరుగు ఏమి ఇవ్వాలి అంటే, బాబా ప్రేమకు తిరుగు నా యొక్క సేవ ద్వారా ఇవ్వాలి. బ్రహ్మ బాబా అనే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనకు తెలుసు జ్ఞానమే సంపద అని. మరి ఆ మురళి నాకు నేను ప్రయోగించుకోవాలి కదా నా మీద నేను. సో అప్పుడే కదా అది సంపదగా మారేది. నా దినచర్యలో భాగమైనప్పుడు మురళి, ఆ మురళిలో ఉన్న ద్వారా నేను సంపాదన లభిస్తుంది. Just to theoretically detach from body consciousness, but really detach from it. And as Baba said, ఈ దేహాభిమానం నుండి అతీతంగా అవ్వాలి. I started off the day like all of you. I'm this master ocean of knowledge, master ocean of love in Amrit Vela. అమృత వేళలో మాస్టర్ జ్ఞాన సాగరుడుగా ఉండటం, మరి మురళి సమయంలో ఆత్మ గౌరవంతో చూడటం, బిరుదులను గుర్తు తెచ్చుకోవటం. ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. వాళ్ళ ఎన్ని టైటిల్స్ ఉన్నాయి? బాబా టైటిల్స్ మీద మన మనసున్నా కానీ ఆ విధంగా మురళి మన సంబంధాల్లో స్వీట్ గా అవుతుంది. నేను స్వర్ణయుగపు యువరాజుని, నేను
మాస్టర్ భూషణ్, నేను మానస సరోవరాన్ని, నేను గోపికను, ఇవన్నీ బిరుదులే కదా. నేను స్వదర్శన చక్రధారిణి, ఇవన్నీ టైటిల్స్ ఈ రోజు మురళిలో వచ్చాయి. మరి ఈ టైటిల్ అన్నిటిలో వాటి అనుభవం వాటికి ఉంది. ఆ టైటిల్స్ ను తీసుకొని అవి నాకు పనికొచ్చే విధంగా చేసుకోవాలి. నేను చేసే ప్రతిదీ ఆత్మకు సంతోషంగా, ప్రేమగా, ఉన్నతంగా చేస్తుందా? నేను ఆత్మిక ప్రయత్నం నుండి దూరం అవ్వట్లేదు కదా. నేను ఈ రోజు స్వర్గానికి దగ్గరగా వచ్చానా? నా ఆలోచనలు, మాటలు, చేతలు దేవదూతలాగా ఉన్నాయా? మరి మురళి యొక్క చార్ట్ని రేపటి కోసం పెట్టుకుంటే ఇది రేపటికి పెద్ద వర్డ్ వచ్చి ఆత్మ, సోల్. Definitely tomorrow's Morley is to really consolidate what we're doing. And the three key words are soul, home, effort. Soul, home, effort. So it makes very clear. Just look at those three words. You know what Morley is wanting you to do, Baba's wanting us to do. I have to use soul consciousness to make my effort correct because I'm going home. ఆత్మాభిమానం ద్వారా నా కృషి ద్వారా భాగ్యము ప్రాప్తిస్తుంది. మురళి వినేటప్పుడు నా ఆత్మాభిమానం పెరగటానికి బాబా ఇచ్చే డైరెక్షన్లు ఏంటి? అదే ఈ మురళి అంతా. ఆత్మాభిమాన స్థితిని శక్తిశాలిగా చేసుకోవడానికి బాబా నాకు ఏ ఆదేశాలు ఇస్తున్నారు? రెండవది ట్రాఫిక్ కంట్రోల్ టైంలో చేసే ప్రాక్టీస్. నేను కూర్చున్న ప్రతిసారి మరియు కర్మలో లేదా మాటల్లోకి రాకముందే నన్ను నేను అశరీరి ఆత్మగా కొన్ని క్షణాలైనా అనుభవం చేస్తాను. So go beyond the body, go into silence, come back into action. So use the traffic controls to consolidate that experience. And at the end of the day, as we accumulate experiences, tomorrow evening when we sit down to do our chart, how far చార్ట్ కోసం అనుభవం. ఈ రోజు నేను అశరీరి స్థితి ఉండటంలో ఎంతవరకు ఉన్నతిని పొందాను? అమృత వేళలో రేపొద్దున I go to the incorporeal world and stay in Baba's home, just enjoying staying in the home. అశరీరి ఆత్మగా బాబా ఇంట్లో ఉండటానికి నేను మూలవతనానికి వెళ్ళాను. మూలవతానికి వెళ్తాను. So this baseline of soul and soul consciousness and the bodiless state is what we'll be working with tomorrow. So please enjoy tomorrow's Morley and everything you do with it during the day. Om Shanti. Om Shanti. Om Shanti. Om Thank you. Shanti. Welcome to Vyakti Journey, Adidev special stories of those. వ్యక్తి ప్రయాణానికి స్వాగతం. ఆదిదేవ్ ఎవరైతే బాబా సేవకు నిమిత్తం అయ్యారో వారి కథ.
Brahma Baba was a great server. He continued to perform బ్రహ్మబాబా చాలా గొప్ప సేవాదారి. బాబా అడుగడుగున దైవిక మరియు అలౌకిక చర్యలను కొనసాగించారు. జూన్ 1956లో బాబా యొక్క శారీరక వయసు సుమారు 79 సంవత్సరాలు ఉన్నప్పుడు శారీరక వ్యాధి యొక్క ఆకస్మిక పరీక్షా పత్రం బాబా యొక్క శరీరాన్ని స్వాధీనం చేసుకుంది. మౌంట్ ఆబు నుండి డాక్టర్ మొహడో ఆపరేషన్ కోసం బాబాను ముంబైకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ వార్త విన్న బాబా పిల్లల్లో ఆందోళన తరంగం వ్యాపించింది. అయినప్పటికీ బాబా యొక్క మెరిసే ముఖం ప్రతి ఒక్కరిని నిర్లక్ష్యంగా కేర్ఫ్రీగా చేసింది. every time someone came to see Baba in his ప్రతిసారి ఎవరైనా ఆందోళనలో తన గదిలో బాబాను చూడటానికి వచ్చినప్పుడు బాబా చిరునవ్వుతో ప్రేమను నింపిన దృష్టిని ఇచ్చేవాళ్ళు. బాబా వారికి ప్రేమగా చెప్పేవాళ్ళు, పిల్లలు, నేను అంతా బాగున్నాను, మీకు తెలుసు ఇది పాత శరీరము, కొన్ని ఫిక్స్ చేయాలి, సరిగ్గా నడవటానికి శరీరం ఏమి బాబాకేమి అవ్వలేదు, మీరు అన్ని చింతలకు దూరంగా ఉండండి. taking doctor's advice. డాక్టర్స్ సలహా తీసుకొని బాబా ముంబైకి చికిత్స కోసం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. బాబా బయలుదేరే రోజున చాలా మంది పిల్లలు బాబాకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు. బాబా పిల్లలను ప్రేమగా కౌగలించుకొని తన తీపి దృష్టితో టోలీ ఇచ్చారు. పిల్లల ముఖాలన్నింటినీ చూస్తూ బాబా చెప్పారు, పిల్లలు, మీరందరూ ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించటానికి ఏమీ లేదు ఇందులో. శివబాబా ఇప్పుడు ఈ శరీరాన్ని వేరే సేవ కోసం ఉపయోగించబోతున్నారు. ఇది ప్రపంచ సేవ కోసం నన్ను బొంబాయికి పంపించే మార్గం ఇది. ఈ కారణంగా బొంబాయిలో నన్ను చూడటానికి చాలా మంది పిల్లలు వస్తారు, వారి సేవ జరుగుతుంది. మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి బంధువులు వెళ్ళి పేషెంట్ని సందర్శిస్తారు కదా, ఇది సంప్రదాయం. ఇదే విధంగా బాబా యొక్క లౌకికమైన బంధువులందరూ మరి మొదట్లో తెలియని వాళ్ళు కూడా, బాబాను వ్యతిరేకించిన వాళ్ళు కూడా బాబాను చూడటానికి వస్తారు. ఈ కారణంగానే డ్రామాలో ఈ విధమైన పరిస్థితి వచ్చింది. మరి ఈ పరిస్థితి లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళ? మరి అలా బాబా ప్రపంచ సేవ కోసం వెళ్తున్నాము అనే ఉత్సాహంతో ఖుషిగా ఉన్నారు. With such pure feelings for సేవ service, పట్ల అంత స్వచ్ఛమైన భావాలతో బాబా ముంబై వెళ్ళటానికి బయలుదేరారు. ముంబైలో బాబా చికిత్స కోసం వచ్చిన వైద్యుడు చాలా ధూమపానం చేసేవాళ్ళు, ఎన్నో ఎప్పుడు సిగరెట్లు తాగుతూనే ఉండేవాళ్ళు. తన రోగుల ఆపరేషన్ ముందు మరియు తర్వాత కూడా సిగరెట్ తాగేవాళ్ళు. దాదా విశ్వకిషోర్ వెళ్ళి బాబా ముందుకు ఏ ఆత్మ వచ్చినా గాని వారు శారీరక వ్యసనాల నుండి విముక్తి పొందుతారని అతనికి చెప్పడానికి వెళ్ళారు. అయినా ఆ సమయంలో ఇది సాధ్యం కాదని డాక్టర్ చెప్పారు, కుదరదని చెప్పారు. ఇప్పుడు అది చాలా పెద్ద సర్జను మరియు శాశ్వతమైన ఆధ్యాత్మిక సర్జను యొక్క పరస్పర
కలిసే సమయం ఆసన్నమైంది. नवयुग के तुम निर्माता योगेश्वर ब्रह्मा बाबा योगेश्वर ब्रह्मा बाबा. During the day of operation, అయింది. మరి డాక్టరు బాబా గదిలోకి వెళ్ళారు. as soon as the doctor looked at Baba's carefree face, డాక్టర్ బాబా యొక్క కేర్ ఫ్రీ ముఖాన్ని చూడగానే తన ప్రత్యేకమైన దైవిక ఉనికి దైవత్వాన్ని గుర్తించారు. బాబా డాక్టర్ను చూడగానే గుడ్ మార్నింగ్ చైల్డ్ అని చెప్పారు. మరి డాక్టర్కి ఆశ్చర్యం వేసింది. చైల్డ్ అని డాక్టర్ని పిలవగానే డాక్టర్కు తండ్రి ప్రేమ అర్థమయ్యింది. మరి తండ్రి ప్రేమను అనుభవించారు. ఈ పరస్పర చర్య ద్వారా బాబా ఆపరేషన్కి ముందు మరియు తర్వాత ధూమపానం, సిగరెట్ తాగటం మానుకోవాలని అప్పటికప్పుడే డాక్టర్ నిర్ణయించుకున్నారు. ఆపరేషన్ జరిగేటప్పుడు బాబా యొక్క రక్తాన్ని ఇవ్వమని వైద్యులు బాబాను కోరారు. మరి బాబాకు రక్తాన్ని ఇవ్వాలని అడిగారు. బ్రహ్మ బాబాకు మాత్రం ఈ బాబా రథంలో ఏ ఆత్మ యొక్క రక్తాన్ని తీసుకోవాలనుకోలేదు బ్రహ్మ బాబా. మరి అయితే ఆ సందేశాన్ని శివబాబాకి ఇవ్వటానికి దాది ట్రాన్స్ లోకి వెళ్ళారు. ఆ రక్తం ఇవ్వటానికి శివబాబా తీసుకొని సరే అని చెప్పారు. వ్యక్తిగతంగా రక్తాన్ని శుద్ధి చేసేలా చూసుకుంటా అన్నారు. ఆపరేషన్ జరుగుతుండగా శివబాబా తన రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తున్నారో అని దాది ఆ దృష్టి ద్వారా తెలుసుకోగలిగారు. మరోవైపు దాది శాంత మరియు ఇతర కేంద్రాల్లోని ఇతర ట్రాన్స్ మెసెంజర్లకు కూడా ఈ యొక్క సాక్షాత్కారం జరిగింది. ఆపరేషన్ యొక్క బాబా ఆసుపత్రిలో ఉన్నప్పుడు చాలా మంది పిల్లలు బాబాని చూడటానికి వచ్చారు. వారిలో కొంతమంది మొదట్లో బాబా యజ్ఞాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. బాబా వాళ్ళందరికీ విలువైన దైవిక జ్ఞానాన్ని ఎంతో నషాతో వాళ్ళకి ఇచ్చారు. all the other patients ఆసుపత్రిలో ఉన్న మిగతా రోగులు కూడా అలాంటి దైవిక వ్యక్తిత్వాన్ని కలవటానికి ఆసక్తి చూపించారు. ఆసుపత్రిలో వైద్యులకు, నర్సులకు మరియు విజిటర్స్ కు, సందర్శకులందరికీ బాబా జ్ఞానం ఇవ్వటాన్ని కొనసాగించారు. చివరికి ఈ వచ్చిన ఈ యొక్క టెస్ట్ పేపర్ లో బ్రహ్మ బాబా విజయం సాధించి తిరిగి మధువనానికి వచ్చారు. జ్ఞానం యొక్క ఈ యొక్క నక్షత్రాలు బాబా రాకతో ఆనందంతో మెరిశాయి. ఆదిదేవులో కథలండి, బ్రహ్మ బాబా జీవిత చరిత్రలో కథలు ఇవన్నీ.